నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం కలిగింది. కోత దశలో ఉన్న వరి చేను, మొక్కజొన్న, మునగ పంటలు ప్రభావితమయ్యాయి. ఉలిశెట్టి శ్రీను అనే రైతు తన ఎకరం పొలంలో పెట్టుకున్న మునగ తోట మంగళవారం రాత్రి కురిసిన వర్షం, బలమైన గాలి కారణంగా పాడైపోయింది. సుమారు 40,000 నుంచి 50,000 రూపాయల పెట్టుబడి పెట్టిన అకాల వర్షం వల్ల పంట పూర్తిగా నష్టపోయింది. తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. మాది జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామం అండి. నిన్న కురిసిన వానకి గాలికి విపరీతమైన గాలికి మొలక తోట ఎకరం వేయడం జరిగిందండి. ఎకరం తోటలో సుమారుగా నష్టం ఏర్పడిందండి. ఇందు కారణంగా ప్రభుత్వం వారిని అన్న సాయ సహకారం వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నాం మేము. దీని గురించి ప్రభుత్వం సాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. రాత్రి వేసిన వానకి గాలికి మొలక తోట శుభ్రం విరిగిపోవడం జరిగిందండి. దాని గురించి కానీ వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తూ ఇక్కడి నుంచి డబ్బులు అప్పు తెచ్చి వ్యవసాయం మీద పెట్టామండి. 40 నుంచి 50,000 వరకు ఎకరానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. ఇందుకని మాకు వ్యవసాయమే జీవనాధారంగా మేము జీవిస్తున్నాం. అందుకని ప్రభుత్వం మాకు తక్షణమే సాయ సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. మాకు వ్యవసాయమే మాకు మెయిన్ జీవనాధారం అండి. అందుకని మేము రెండో పని చేయడం కూడా మాకు ఇంచుమించుగా తెలదు. ఈ జీవనమే ఇదే మాకు ఉపాధి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. అకాల వర్షం కారణంగా డోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద భారీ వర్షపు నీరు నిలిచిపోవడంతో గోల్కొండ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు చేస్తున్నారు అధికారులు. మోంతా తుఫాను కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ రైల్వే స్టేషన్ మరియు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో గోల్కొండ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ సహా పలువురు రైళ్లు మార్పు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రజలను లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు. కూటమి నాయకులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులను సమీక్షించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రాంతీయ పరిస్థితులపై రివ్యూ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాళహస్తిలో అన్నిటికీ భిన్నంగా ఏంటంటే 2 నెలల తర్వాత జనరల్ మా దగ్గర ఎక్కువగా ఈ వరి పంటకి పంటలు వేస్తాం. జనరల్ గవర్నమెంట్ ఏంటంటే పంట నష్టం కింద వరి వేసిన తర్వాత కోతలప్పుడు ఇస్తారు కానీ నాట్లప్పుడు ఇరు. నేను దయచేసి కలెక్టర్ గారిని సీఎం గారిని తెదలుచుకున్నాను. ఎందుకంటే కాళహస్తి వరకు మా జిల్లాలో అటు 4 మండలాల్లో తొట్టంపేట కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఏర్పేట కావచ్చు, రేణిగుంట కావచ్చు, చుట్టుపక్కలంతా కూడా ఎక్కువగా ఇప్పుడు అన్ని నాట్లేసాము సార్. దయచేసి ఎమ్మెల్యే వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇప్పుడు కొద్దిగా మీరు చొరవ తీసుకొని మా దగ్గర ఎక్కువగా వర్షాలు పడి ఈ నాట్లేసిన పంటలన్నీ కూడా పోయినాయి కాబట్టి దయచేసి ఆ నాట్ల కోసం ఏమైనా మీరు డబ్బులు ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారిని అలానే సీఎం గారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం సూర్యానగర్లోని 1వ వీధి వద్ద ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు బురదలతో నిండిపోవడం, గుంతల్లో నీరు నిలిచింది. ఇంటికి రావాలన్నా, పిల్లలను స్కూలుకు పంపాలన్నా ఇబ్బంది ఎదురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను తెలిసినప్పటికీ ఫలితం శూన్యమని వెల్లడించారు. సీసీ రోడ్డు ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. నాకు తెలిసి దాంట్లో నిలబడిపోయి అది నీళ్ళలో నిలబడేసి మీరు రాండికా, మీరు కూడా రావాలా, అందరూ రావాల్సిందే. మీకోసమే కదా, మాకోసమే. సూర్యనగర్ ఫస్ట్ ఇది రోడ్డు బాగాలేదు, నీళ్ళు నిలిసిపోయి ఆరోగ్యాలు బాగలేకపోతుంది. అందరికీ ఇదే రోడ్డు. 2004 ఇంకా ఉన్నాము. మాకు 30 సంవత్సరాలు ఇంకా 2004 ఇంకా అర్జీలు పెట్టినాము. అధికారి మాకు లేదు. కంకర ఇసుక తోలినారు రోడ్డు వేసేదానికి, దాన్ని ఖాళీ చేసుకొని వెళ్ళిపోయినారు. మాకు చాలా ఇబ్బంది. ఇంపల్లి స్కూల్ ఉంది, నారాయణ స్కూల్ ఉంది, కృష్ణాడు చైతన్య ఉంది. ఈ స్కూల్ అందరికీ ఇట్లా పోయే రోడ్డు అందరూ పడిపోతాను, ఒకరు కూడా సందేశలేదు. చిత్తూరు జిల్లా నగరిలో మోంతాను తుఫాను కారణంగా వేలావడి గిరిజన కాలనీ, పుత్తూరు, నిండ్ర, వలమాలపేట ప్రాంతాల్లో ఇళ్లు పడిపోయాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు భోజనం, ఇతర సదుపాయాలు అందించామన్నారు. కుశస్థలి నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 26 కోట్ల రూపాయల ప్రతిపాదనతో R&B ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చించి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఇవాళ ఈ వరద ఉధృతం వల్ల ఇక్కడ ఎస్టీ కాలనీ, వేలావడి ఎస్టీ కాలనీ కానీ, అలాగే పుత్తూరులో కూడా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. వాళ్ళంతా కూడా ఇక్కడ లీడర్స్ స్కూల్స్ లో తీసుకొచ్చి వాళ్ళ అకామిడేట్ జరుగుతూ ఉంది. వాళ్ళకున్న వసతులు అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. భోజనాలు కానీ అవన్నీ కూడా దగ్గరుండి ప్రభుత్వమే చూసుకుంటా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రేపు రికార్డ్స్ లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే పని చేస్తాను. ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కా ఇల్లు కట్టించి, ఎవరిన హౌస్ సైట్ లేని వాళ్ళకి నెక్స్ట్ విడతలో వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఇల్లు కట్టించామని చెప్పి మాటిస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా తహసీల్దార్ గారికి, మళ్ళీ డిఈ గారికి, ఏఈ గారికి, మళ్ళీ మన ఆర్డీఓ గారికి కూడా మనం ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని టేకప్ చేస్తాం. అలాగే కుశస్థలి మీద మనకి ప్రతి సంవత్సరం కూడా వరద ఉధృతి ఎప్పుడైతే ఉందో అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంది. లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు కొద్దిగా టెంపరీగా మరమ్మతులు చేసాము. ఇప్పుడు కూడా మన దెబ్బతింది. మొన్న లాస్ట్ వీక్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 26 కోట్ల ప్రపోజల్ తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీన్ని ఎలివేట్ చేసి కట్టాలి, అప్పుడే కానీ ట్రాఫిక్ పాస్ కాదు. అప్పుడు ఎందుకంటే కృష్ణాపురం ఎప్పుడైతే గేట్లు ఎత్తారో ప్రతిసారి కూడా ఇక్కడ వరద ఉధృతి వస్తూ ఉంది. ఎందుకంటే అది గొలుసు చెరువులు కాబట్టి, గొలుసు కట్టు చెరువులు కాబట్టి మొత్తం నీళ్ళ నుంచి వచ్చినప్పుడు దిగువ ఉన్న
అన్నీ కూడా మునగడానికి కొట్టుకోవడానికి స్కోప్ ఉంది. దానికి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు తీసుకున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు ప్రభుత్వ వైపు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి. మోంతా తుఫాన్ వలన ఈ రోజు రేపు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని లేవిడి, గుంజరాడ, బొడ్డమానుగ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలను కొండవాగులను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అందరికీ ఇవ్వండి, అందుబాటులో ఉన్నామని చెప్పేసి. సరే అలాగే అలాగే ఆవులు పడిపోతున్నాయి. తల్లి ఇల్లు శాంక్షన్ అయిందమ్మా. ఇప్పుడు వస్తున్నాయమ్మా 5వ తేదీ వరకు వాటర్ అంతా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా అటేటో దారి చేసుకోండి ఉంటే బాగుంటుంది కానీ మళ్ళీ గోడకి ఇంకా వర్షం నీరు రాకుండా ఇలా కట్టారా? అలాగైతే లోపలికి రాదు కాబట్టి జాగ్రత్తగా అన్ని నింపేసుకుని ఆటో ఎవరు ఏమి డ్యామేజ్ లేదు కదా, అంత బాగానే లేదు కదా. కరెంట్ మొత్తం టార్పర్ చేసేసి రోడ్డుకు రాకుండా సైడ్ పెట్టి పెట్టారు. చిత్తూరు జిల్లా కాణిపాకం హరిజనవాడలో సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఈ రోజు ఉదయం చిన్నపాపమ్మ టీ కాయడానికి స్టవ్ ముట్టించిన సమయంలో సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా చిన్నపాపమ్మ బట్టలకు నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ ఇప్పుడు కాణిపాకంలో ఇక్కడ నైట్ కాబట్టి ముక్కే
మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో భారీ వరద నీరు చేరింది. నదిలోని 3 పెద్ద ఇసుక తవ్వక బోట్లు కొట్టుకువచ్చాయి. దీంతో బ్యారేజీ సమీపంలోని ఆనకట్ట వద్ద ఇరుక్కోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు త్వరగా బోట్లు తొలగించడంతో బ్యారేజీకి ముప్పు తప్పింది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నక్కలవాగు వద్ద బ్రిడ్జిపై సుమారు 3 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే తడబడు వద్ద వాగు పొంగవడంతో ఏఎస్పేట నుండి ఆత్మకూరు రాకపోకలు నిలిచిపోయాయి. 2 చోట్ల ట్రాక్టర్లను అడ్డుపెట్టి ముళ్ల కంచెలు వేశారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ పరిధిలోని ముద్దూరుపాడులో ఉన్న ఏపీ టిట్కో ఇళ్లను అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మా కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిట్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు 2200 ఇళ్ళు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక 500 కుటుంబాలు ఇక్కడికి చేరటం, దురదృష్టవశాత్తు చెరువుకు పైపక్కనే ఉన్న కారణాన చెరువు కలుజు నిండంగానే కలుజు లెవెల్కి నీళ్లు వాటర్ రాగానే ఏపీ టిట్కో హౌసెస్లోకి దాదాపు అడుగు నీళ్లు ఈరోజు రావటం, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు గురి కావడం కూడా జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి సందర్శించినటువంటి ప్రాంతం కూడా ఇది. అప్పుడే దీనికి నివేదికలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది.
చెరువుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఈ ఏపీ టిట్కో హౌసెస్లోకి రాకుండా ఉండడం కోసం రిటైనింగ్ వాల్, అదేవిధంగా పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఏపీ టిట్కో హౌసెస్లోకి రాకుండా బైపాస్ చేసేదానికి ఒక కెనాలు, అదేవిధంగా ఈ ఏపీ టిట్కో హౌసెస్లో పడ్డటువంటి వర్షపు నీళ్ళని బయటికి పంప్ చేసేదానికి పంప్ హౌస్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం కూడా జరిగింది. వీలైనంత తొందరలో అవి మంజూరు అవుతాయనేటువంటి ఆశాభావంతో కూడా మేము ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మా ప్రజలందరూ కూడా ఎంతటి కష్టాలను కూడా ఓర్చుకొని ఈ రోజున వాళ్ళు ధైర్యంగా కూడా ఈ కాలనీల్లో ఉండటం కూడా జరిగింది. మా కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏపీ టిట్కో హౌసెస్ గతంలో లో లెవెల్ ఏరియాలో ఈ కాలనీలు నిర్మించినందువల్ల దాదాపు 2200 ఇళ్ళు నిర్మాణం ఇక్కడ జరిగితే ఇప్పటికీ సుమారు ఒక 500 కుటుంబాలు ఇక్కడికి చేరటం. ఏలూరు జిల్లాలో మోంతా తుఫాన్ సందర్భంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సహాయక చర్యలో భాగంగా ప్రభుత్వం ముంపు ప్రాంతాల వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మంత్రితో పాటు ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక పట్టుదలతో మేము ఆలోచించిన విధానాలు మరియు సహాయ చర్యల గురించి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున కలెక్టర్ గారు, వెంకటేశ్వర గారికి, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయం సిబ్బంది వారికి కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడ్డారు. నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతో తుఫాను తీవ్రత, గాలి, వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు సమాచారంతో 3 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టాం. ప్రధానంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఈ 3 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఏయుడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 90 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం, పునరావాస కేంద్రాలు. అందులో 3422 మందిని మేము తరలించగలిగాం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో చేనేతపురి కాలనీ నీట మునిగిపోవడంతో చేనేతలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురి కాలనీ కొనిచేటి నగర్ పూర్తిగా నీటి మునిగిపోయింది. భారీ వర్షాల ప్రభావంతో కాలనీ అంతా నీట మునిగిపోవడంతో చేనేత వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగ్గం, ఆసు గంటల్లోకి నీరు చేరి మగ్గాలు తడిసిపోవడంతో వందలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి చేనేత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని, నష్టపరిహారం మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఏం లేదు బాబు, ఇన్సూరెన్స్ తక్కువ కట్టారు బాబు, ఏమో చెప్తాను. వచ్చిద్దబ్బా వాళ్ళు ఇన్సూరెన్స్ ఏం లేదు బాబు, ఇన్సూరెన్స్ తక్కువ కట్టారు బాబు, ఏమో చెప్తాను.
బాపట్ల జిల్లాలో తుఫాను ప్రభావం వలన పలు కాలనీలు నీట మునిగాయి. బేతనీ కాలనీ, గంగపుత్ర కాలనీ, డ్రైవర్స్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, జగన్ కాలనీలు నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైనే చెట్లు విరిగి కింద పడిపోయాయి. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పురపాలక సంఘ సిబ్బంది విరిగిన చెట్లను తొలగిస్తున్నారు. సూర్యలంకకి వెళ్లే దారిలోని వాగు వద్ద వాగు పైనుంచి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మారిందా అంటే గుంటూరులో ఏం చేస్తున్నారు? బంకులో పని చేస్తున్నాం సార్ పెట్రోల్. అది ఇక్కడి నుంచి వెళ్ళారా? బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండలంలోని జబ్బర్ కాలనీ మరియు కరాటిపాలెం గ్రామాలు ప్రస్తుతం తీవ్రమైన వరద నీటితో మునిగిపోయాయి. గ్రామం మొత్తం నీట మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కటారిపాలెం ప్రాంతంలో ఉన్న 13 సొన్నల కాలువ మూసివేశారు. దీంతో అనేక ఇళ్లలో నీరు ప్రవేశించగా పలు చోట్ల రోడ్లు కోతకు గురై గ్రామంలో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అది కాదు, ఇప్పుడు ఇది ఎట్లా అవుతురా? నమస్కారం అండి, నా పేరు ఉమామహేశ్వరరావు, మరి ఇక్కడ పందలపల్లి. ఈరోజు నిన్న మొన్న తుఫాను కొట్టింది. ఈ తుఫాన్లో కటారిపాలెం గ్రామంలో దాదాపుగా ఒక 100 ఎకరం ఉంటుంది. ఈ 100 ఎకరం మొత్తం మునిగిపోయి నీళ్ళంతా నిలబడి ఈ వాటర్ మొత్తం కటారిపాలెం గ్రామంలోకి ఎంటర్ అయింది. చాలా ఇల్లులు మునిగిపోయింది. అందుకని గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కాపులు అందరూ కలిసి ఇక్కడ పొక్లైనర్ పెట్టి ఈ బ్రిడ్జిని క్లియర్ చేయటం వల్ల అది చల్లారెడ్డిపాలెం పంచాయతీ, కటారపాలెం గ్రామస్తుల్ని, ఏటపాలెం మండలం. మా ఊరు ఈ తుఫాను వల్ల మునిగిపోయింది పూర్తిగా. ఇదివరకు సొనలు ఉండేవి, ఇదివరకు మా ఊరికి సొనలు ఉండేది. ఆ తుఫాను వల్ల ఎప్పటికప్పుడు నీరు వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆక్రమణ వల్ల పూర్తిగా నిండిపోయి ఊరంతా మునిగిపోయింది. సొనలు ఆక్రమణ వల్ల పూర్తిగా మునిగిపోయింది. స్పందించి ఈ అక్రమాలను తొలగించి మాకు ఆ సొనలు ఏర్పాటు చేసే విధానం ఏర్పాటు చేయండి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.